సార్ మామూలుగా మీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వద్దాం ఒకసారి. ఇంకా చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి మనం. అయితే సమాజం గురించి ఏదో చేయాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చారు. అండ్ అట్ సేమ్ టైం మీరు మాట్లాడుతున్నప్పుడు సంఘ్కి సంబంధించినటువంటి పదాలు వినిపిస్తా ఉన్నాయి నాకు. మీకు సంఘ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? అవునండి, నేను సంఘ బ్యాక్గ్రౌండే. 2010వ సంవత్సరం వరకు సంఘ బాధ్యతలు నిర్వహించినటువంటి వాడిని. ఓకే. చాలా దగ్గర నుంచి మా సమాజం కోసం తన్మయత్వంతో పనిచేసినటువంటి వ్యక్తుల్ని చూశాను. ఈ రకమైనటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కూడా ఒక రకంగా సంఘం ఇచ్చిందే. ఇప్పటికీ సంఘ పని అనుకునే చేస్తున్నాను, ఎందుకంటే సంఘం సమాజంలో ఒక అంగం. ఓకే. కాబట్టి సంఘ విషయంలో చాలా పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే సంఘ పని సంఘ వీకిర తర్వాత ప్రారంభమవుతుంది అన్నారు. రెండోది సంఘం ఏం చేయదు, స్వయం సేవకు ఏది వదలడు అని అన్నారు. కాబట్టి ఏదో ఒక అంశాన్ని తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అతి బీదరికంలో ఉన్న ప్రతిభావంతులకు సరైన సమయంలో మనం అండగా నిలబడాలన్న ఒక పనిని గత 15 ఏళ్ళుగా చేసే అవకాశం సంఘం ఇచ్చిందే.